ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు ఎవ్వరూ అవసరం లేదే, కానీ నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన సాక్ష్యంతో ఆయనకు శిక్ష పడితే ఆయన జీవితాంతా జైల్లో ఉంటాడు. నాన్నని దూరం చేసుకుని మేము అనాథల్లా బ్రతకాలి. నువ్వు శిక్ష వేసింది నాన్నకు మాత్రమే కాదే, నాకు అమ్మకి కూడా. ఇలాంటి బతకడం కన్నా చచ్చిపోవడం మంచిది కదా. ఏంటమ్మా వదిలేసేది? ఎలా వదిలేయమంటావు దీన్ని? ఎంత నమ్మించింది, సాక్ష్యం చెప్తానంది కదా, నాన్న బయటికి వచ్చేలా చేస్తానంది. కానీ కోర్టుకొచ్చి అందరి ముందు ఏం మాట్లాడింది? ఏమే, రాజుగారు రాణిగారిని మా నాన్న చంపాడా? ఏమన్నావు? మీ అమ్మని మీ నాన్నని కూడా మా నాన్న చంపాడా? లేని మీ అమ్మ నాన్నని కాదే, ఉన్న మీ అమ్మని మీ నాన్నని నువ్వే చంపేస్తున్నావు. ఆస్తి కోసం, అంతస్తు కోసం, నీది కాని బ్రతుకు బతకడం కోసం ఇంత దిగజారుతావని నేనెప్పుడూ అనుకోలేదు. ఇన్ని రోజులు మా అక్క అమాయకురాలు, తెలుసో తెలియకో ఏదో తప్పు చేస్తుంది, మా అక్కని ఎలా కాపాడుకోవాలా, ఆ రమాదేవి లాంటి దుర్మార్గుల నుంచి ఎలా రక్షించుకోవాలా అనుకున్నాను. నేను తప్పు చేసేశాను. నీ మంచి కోసం ఆలోచించి చాలా పెద్ద తప్పు చేసేశాను. నీ పెళ్ళప్పుడు నీకు సాయం చేయకుండా ఉండుంటే నీకు ఈ కోడలి స్థానం ఉండేదే కాదు. పెళ్ళయ్యాక కూడా నిన్ను చాలా విషయాల్లో నేను కాపాడకుండా ఉండుంటే నువ్వు ఆ ఇంటికి కోడలిగా కాదు కదా, కనీసం ప్రాణాలతో కూడా ఉండేదానివి కాదు. నీలాంటిది ఈ భూమికే భారం. నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను. మమ్మల్ని నమ్మించి ఇంత మోసం చేస్తావా? సరే, ఒప్పుకుంటాను, నేను చేసింది తప్పే. మరి నువ్వు చేసిందేంటి? ఫోటోలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసావు కదా, అది బాగుందా? సరే, నీ బెదిరింపులకి భయపడి నేను చెప్దామని వచ్చాను, కానీ నన్నేం చేయమంటావు? నీలాగే నన్ను ఆ రమాదేవి కూడా బెదిరిస్తుంది. కావాలంటే చూడు. ఏంటి రోజా, సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్తున్నావా? వెళ్ళు, మళ్ళీ రాకు. నా శత్రువు కోర్టులో ఉంటే అతనికి అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి వెళ్ళావు. అది నాకు చెప్పకుండా ముసుగు వేసుకుని మరి. నువ్వంత ధైర్యం చేస్తుంటే మళ్ళీ ఈ ఇంటికి రాగలను, నేను రాణిస్తాను అనుకుంటున్నావా? సాక్ష్యం చెప్పి అటు నుంచి అటే నీ దారి నువ్వు చూసుకో. మళ్ళీ నా ఇంటి ముందు కనిపించావంటే చూసారుగా, మీకోసం సాక్ష్యం చెప్తే ఇన్నాళ్లుగా నేను కష్టపడి సంపాదించుకున్న నా జీవితం నా చేతుల్లో నుంచి జారిపోతుంది. మీలాగే నేను కూడా రోడ్ల మీద పడి తిరగాలి. నేను ఆ రమాదేవి ఎత్తులకి పై ఎత్తులు వేసి ఆ ఇంటికి కోడలైంది మీకోసం కాదు, నా కోసం. నేను కోరుకున్న బ్రతుకు బ్రతకడం కోసం. నా బ్రతుకుని ఎవరి కోసం త్యాగం చేయలేను. అందుకే వాళ్ళకేం కావాలో అదే చేశాను. ఓహో, నీకు నాన్నకన్నా మాకన్నా
ఆస్తి ఎక్కువైంది. ఆ ఇంటి కోడలిగా ఉండడమే నీకు ఇష్టమైందా? ఇన్ని మోసాలు చేశావు. చివరికి కన్న తండ్రికి కూడా ద్రోహం చేశావు. ఇంత చేశావు కదా, నువ్వు సంపాదించుకున్నదేంటి? ఆ ఆస్తిని అనుభవించాలనుకుంటున్నావా? ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండగలను అనుకుంటున్నావా? ఉంటాను. ఇలా ఉండాలో నాకు తెలుసు. ఉండనివ్వను. ఇన్నాళ్ళు నిన్ను నా అక్కగా చూశాను. నువ్వు తిట్టినా కొట్టినా భరించాను. నాన్నని నేరస్తుడు అంటూ నువ్వు నలుగురిలో ఇంత నీచంగా ప్రచారం చేశాక ఇంకా నిన్ను వదిలిపెడతాను అని ఎలా అనుకుంటున్నావు? నువ్వు చెప్పిన సాక్ష్యంతో నాన్న జైలుకి వెళితే వెళ్ళొచ్చు, కానీ నేనెక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. ఈ సిటీలోనే ఉంటాను. బ్రతుకు తెరువు కోసం కాదు, నీ అంత చూడ్డం కోసం. కోర్టులో తీర్పు రావడానికి ఇంకా టైం ఉంది. నీ తప్పుడు సాక్ష్యంతో నాన్నకి శిక్ష పడేలా నువ్వు చేస్తే ఆయన్ని బయటికి ఎలా తీసుకురావాలో, ఏం చేయాలో అది నేను చేస్తాను. అదే విధంగా నువ్వు ఆ ఇంట్లో ఎలా ప్రశాంతంగా ఉంటావో, ఆ ఆస్తులని ఎలా అనుభవిస్తావో, కోడలిగా నీకు హక్కు ఎలా ఉంటుందో నేను చూస్తాను. ఏం చేస్తావే? మాటలతో చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. నీ చెల్లెలుగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఇంతకాలం చూసావు. కూతురుగా పగబడితే ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి చూస్తావు. దమ్మా. అయ్యా, అది చెప్పేదంతా అబద్ధం అయ్యా. అదంతా నమ్మకండి అయ్యా. అసలు వారసురా నాకు ఇతని వల్ల ప్రాణహాని ఉంది. మా నాన్నకే పాపము తెలియదు. నాన్నని జైలుకు తీసుకువెళ్లారు డ్రైవర్ బాబు. ఏం ఆలోచిస్తున్నావు? రోజా ఎవరు? ఏంటి బాబు, ఏమడుగుతున్నారు? రోజా ఎవరు చామ్? చెప్పు, నిన్నే అడుగుతుంది. అది అడుగుతుంది నిన్నే చామ్. నాతో చెప్పడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? అంటే బాబు, అది రోజా యువరానే కదా?